ఇదిగో. హలో ఫ్రెండ్. నీతో మాట్లాడిన ఫ్రెండ్, మన ఫ్రెండ్షిప్ కచ్చి అది చెప్పడానికి ఫోన్ చేశాను. బాయ్. ఏ వెయిట్ 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 ఏంటి? సారీ అమ్మా, నీ ఫ్రెండ్ని క్షమించు. నో, స్కూల్కి వస్తా అని ఎందుకు రాలేదు? నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. లెసన్ కూడా సరిగ్గా వినలేదు. నీ గురించి ఆలోచిస్తుంటే మా టీచర్ నన్ను తిట్టింది. సారీ చెప్తున్నాను కదమ్మా, నీకోసం నేను స్కూల్కి వచ్చాను తెలుసా? ఏం రాలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదమ్మా, ప్రామిస్గా వచ్చాను. వచ్చారా? మరి నాకెందుకు కనిపించలేదు? స్కూల్ టైం కంటే ముందే వచ్చాను. నీకోసం వెయిట్ చేస్తుంటే ఒక డిస్టర్బెన్స్ అయింది. డిస్టర్బెన్స్ ఏంటి ఫ్రెండ్? ఒక రాస్కల్ వల్ల బురద పడి నా డ్రెస్ పాడైంది. నీకోసం తెచ్చిన గిఫ్ట్ కూడా పాడైపోయింది. గిఫ్ట్ పాడైపోయినా పర్వాలేదు ఫ్రెండ్, మీరు నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయారు? నా ఫ్రెండ్ నన్ను కలవకుండా డిస్టర్బ్ చేసిన రాస్కల్ ఎవరు? వద్దులే అమ్మా, వాడి సంగతి నేనే చూసుకుంటాను. సరే, మరి ఈ రోజు కలవలేదు కదా, మళ్ళీ రేపు స్కూల్కి వచ్చి కలుస్తారా? తప్పకుండా వస్తానమ్మా. నిజంగానా? నిజంగా. ఓకే ఫ్రెండ్, బాయ్. బాయ్ ఫ్రెండ్. ఏంటే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నావు? అదే అమ్మా, నాకు బ్లడ్ ఇచ్చిన ఫ్రెండ్. ఈరోజు స్కూల్ దగ్గర కలవలేదు, రేపు తప్పకుండా కలుస్తానన్నారు. అవునా? అయితే రేపు నేను కూడా స్కూల్ దగ్గరికి వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. నేనే భోజనానికి పిలుస్తాను. నువ్వు కూడా వస్తావా అమ్మా? అవును, వస్తాను. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. ఏమైంది? దాహం కుంది జై. ఓ సరే, మీ ఇంటికి వెళ్ళి తాగిరా. మా ఇల్లు దూరం కదా. దూరమైనప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు కదా. నాకు లేదు. వేరే వాళ్ళ ఇంట్లో వాటర్ తాగడం తప్పు. ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. సరే, కానీ ఇప్పుడు నాకు దాహం ఉంది కదా, ఎలా? ఈసారి నేను ఇస్తున్నాను, ఇంకోసారి వాటర్ బాటిల్ తెచ్చుకో. పద. బబ్లు, కూర్చో. అమ్మా, అమ్మా, వీడు నా ఫ్రెండ్. వీడికి దాహం వేస్తుందంట, వాటర్ తీసుకురావా? ఇప్పుడే తెస్తాను. తీసుకో. అమ్మా, వాడు అడిగింది వాటరే కదా. ఏంట్రా, దాహంగా ఉంది కాబట్టి చూసిచ్చాను. నువ్వు తాగు నాన్న. అవును, నీ పేరేంటి? బబ్లు ఆంటీ. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది.